చాలామంది కూడా పెళ్లి జరిగింది సంతోషంగానే ఉన్నారు. కానీ పిల్లలు పుట్టట్లేదు అనేసి బాధపడుతుంటారు. చాలా పూజలు చేస్తూ ఉంటారు. గుళ్ళ చుట్టూ తిరుగుతారు. కానీ దోషాలు అనేది ఒకటుంటుంది. పిల్లలు పుట్టకపోవడానికి ఏం దోషం కారణమంటారండి? పిల్లలు పుట్టకపోవడానికి దోషం ఎత్తుకుంటే చానా చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి సమాజంలో. జ్యోతిషానికి సంబంధించి చెప్పొచ్చు. జ్యోతిషానికి సంబంధం లేకుండా చెప్పొచ్చు. హ్మ్. సంతానము అంటే గురువు, హ్మ్. సంతానకారకుడు. హ్మ్. ఆయన ఉచ్చస్థితి పట్టేది కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో. దానికి శని కారకుడు. హ్మ్. ఆ రాశికి అధిపతి చంద్రుడు. అంటే ఇక్కడ గురువు, చంద్రుడు, శని హ్మ్. కారకులు. హ్మ్. మగవాళ్ళకైతే సంతానం కనాలంటే వాళ్ళకి వీర్యశక్తి కావాలి. హ్మ్. అది శుక్రుడిస్తాడు. ఆడవాళ్ళకైతే కుజుడు యొక్క శక్తి కావాలి. హ్మ్. రక్తానికి అధిపతి. హ్మ్. రక్తానికి అధిపతి కుజుడు. కుజుడు హ్మ్. బలంగా ఉండాలి వాళ్ళకు. హ్మ్. ఇక్కడ ఈ గ్రహాలన్నీ వీళ్ళకి ఎవరికి అనుకూలంగా లేవో, హ్మ్. వాళ్ళకు సంతాన యోగ్యత కలిగేదానికి సమస్యలొస్తాయి. ఓకే. 5వ స్థానం సంతానాన్ని సూచిస్తుంది. హ్మ్. ప్రతి ఒక్క జాతకం లగ్నం నుంచి 5వ స్థానం. హ్మ్. 5వ స్థానంలో సంతానము. ఆ స్థానాధిపతి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని చూసి చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు మేము మా తంత్ర జ్యోతిష్యం అనేటువంటి విధానంలో నేను జ్యోతిష్యం చెప్తాను. హ్మ్. ఈ తంత్ర జ్యోతిష్యం అనే దాంట్లో నిర్జీవత్వం అని ఒకటి ఉంటుంది. హ్మ్. వైనాశకం ఒకటి ఉంటుంది. తిథి శూన్యం ఒకటి ఉంటుంది. 5వ స్థానము శూన్యమైంది అనుకోండి. అంటే జీరో. శూన్యం అంటే చీకటి. హ్మ్. పిల్లలంటే పుడతారు, పుట్టరు. ఓకే. లేదు నిర్జీవం ఉందనుకో, ప్రాణమే లేదు. అంటే అబార్షన్లు అవుతుంటాయి. హ్మ్. లేదు తిథి శూన్యమైంది, నిర్జీవమైంది. వైనాశకం అంటే వినాశనం. హ్మ్. అంటే పిల్లలు పుట్టి నాశనం అయిపోతుంటారు. హ్మ్. అంటే వైనాశకంలోకి 5వ స్థానం రాకూడదు. నిర్జీవంలోకి రాకూడదు. హ్మ్. తిథి శూన్యంలోకి రాకూడదు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సంతాన సమస్య అనేది ఏదో ఒక విధంగా తడబాటు అవుతూ ఉంటుంది. హ్మ్. ఆలస్య సంతానం కావచ్చు, లేదు వాళ్ళు ఇంకేదో విధానం ఈ మధ్య ఏదో సరోగసి విధానాలను కూడా ఏదో హ్మ్. కొత్త కొత్త అంటే పరీక్షణాళికల్లో పెట్టి పిల్లకాయలను కంటున్నారు. అవునండి. ఇంత ఇట్లా వచ్చేసింది. అంటే మాతృత్వం అనేది దాన్ని మించింది ఇంకొకటి లేదు. హ్మ్. మాతృత్వాన్ని గురించి పోల్చాలంటే మాటలు గలవు. సాక్షాత్ దేవుడు దిగొచ్చినా కానీ చెప్పలేనంత గొప్పతనం ఉంది. హ్మ్. దాన్ని కూడా బెటర్‌గా ఫీల్ అయ్యే పరిస్థితిలో మనుషులు వచ్చేసారు. ఓకే. కాబట్టి జాతకంలో 5వ స్థానము హ్మ్. గురువు, 5వ స్థానాధిపతి ఉన్న స్థితి. మేము చెప్తున్నట్టు వైనాశకము, నిర్జీవము, ఇది శూన్యము లాంటివి పరిశీలిస్తాం. హ్మ్. 5వ స్థానంలో కులదేవత అని కూడా వస్తుంది. కులదేవత అంటే ఇంటి దేవుడు అని అర్థం. హ్మ్. ఇంటి దేవుడు అంటే ఆధార్ కార్డు లాంటి వాడు. ఓకే. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల తర్వాత విషయం. హ్మ్. ముందు ముందు మన ఇంటి దేవుని ఆరాధించకుండా ఎక్కడ కూడా వెళ్తే అనుగ్రహం రాదు. మరి ఇంటి దేవుడు ఎవరు అంటే ఈ కాలము ఇప్పుడు ఏం చెప్తానంటే మాకు వెంకటేశ్వర స్వామి, హ్మ్. నరసింహస్వామి, వేములవాడ రాజన్న అంటున్నారు. వాళ్ళు పరదేవతలు, యుగ దేవతలు వాళ్ళు. హ్మ్. ఇంటి దేవుడు అంటే బహిరంగ ప్రదేశాల్లో, పంట పొలాల్లో మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, కానల చెట్టు, మామిడి చెట్టు లాంటి చెట్ల కింద హ్మ్. ఇటుకలకు కానీ లేదు పుట్టమట్టితో చేత్తోనే పవిత్ర జలాలేసి కలిపి ముద్దలు ముద్దలు విగ్రహాలు చేసి హ్మ్. పెట్టి చిన్నపిల్లలు తీసుకెళ్లి వెంట్రుకలు తీసి చెవు పోగులు కుట్టి హ్మ్. ఆ దేవతకి ఇష్టమైనటువంటి కొన్ని బలులు, హ్మ్. కొన్ని రకాల నైవేద్యాలు ఉంటాయి హ్మ్. సమర్పించి ఆ దేవుడు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ భోంచేసి మిగిలినంత అక్కడే పూజ చేసి వస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకుంది, మీ ఇంటి దేవుడు కూడా తెలుసు, హ్మ్. మీ ఆచారం ప్రకారం మీరు చేస్తారు. హ్మ్. మీ మామ వాళ్ళకు ఉండదు ఆ దేవుడు. హ్మ్. వాళ్ళు ఏదైనా ఉంటే ఖర్చులకు ఏదైనా ఇస్తారు, మెయింటెనెన్స్ వాళ్ళ ధర్మం ఉంటుంది కొంత, హ్మ్. సాంగ్యము సాంప్రదాయం అంటారు. మీరు దేవుడు పెట్టినప్పుడు మేము ఇవ్వాల్సిన పూలు అంటే ఇచ్చేస్తారు, దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళు రారు. హ్మ్. వాళ్ళ ఇంటి దేవుడు పెట్టినప్పుడు మీరు వెళ్ళరు, హ్మ్. మీకు ఆ దేవుడు ఉండదు. అట బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ ప్లేస్లలో టాప్ ఉండదు దేవుడికి. ఇది హ్మ్. బహిరంగ ప్రదేశాలు ఉంటుంది. ఆచారం ప్రాచీన కాలం ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటా ఉన్నాయి. ఇంటి పెద్ద చెప్పినట్టు ఇంట్లో వాళ్ళందరూ వింటా ఉన్నారు. హ్మ్. అద్భుతమైన అభివృద్ధి ఉంటా ఉన్నది. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయినాయి, అన్యోన్యతలు లేవు, హ్మ్. సమస్యలు పెద్దవైపోయినాయి. హ్మ్. ఇప్పుడు కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్ పిల్లలు పుట్టాలంటే. కులదేవతను ఆరాధిస్తున్నారు కాబట్టే అంత సంతాన సమస్యలు లేకుండా ఉన్నారు వాళ్ళు. హ్మ్. కులదేవతను ఎవరు మర్చిపోయేసి వచ్చారో సంతాన సమస్యలు వచ్చేస్తాయి. ఓకే. 5వ స్థానం అంటే కులదేవత. హ్మ్. కాబట్టి ఇవన్నీ చూస్తాం మేము. నిర్జీవం అయితే ఏం చేయాలి? నిర్జీవం అంటే ప్రాణమే లేదు 5వ స్థానానికి. హ్మ్. మరి పిల్లలంటే పుట్టాలి. వైనాశికం, వైనాశికంలో ఉంటే పిల్లలు పుడతారు. హ్మ్. వాళ్ళ సమాజానికి పరిక్రమలు పుడతారు. వాళ్ళ సమాజం సంఘ విద్రోహ శక్తులు పుడతారు. దాని పేరు వినాశనం. హ్మ్. 5వ స్థానం వైనాశకంలో పెడితే ఆ రాశిలో వైనాశ నక్షత్రం ఉంటే ఏమవుతుంది? పనికిరాని పిల్లలు. పిల్లలు క్యారెక్టర్లను పుడుతున్నారు కదా. అవును. అదే తిథి శూన్యము. హ్మ్. 5వ స్థానం తిథి శూన్యంలోకి వచ్చింది అనుకుందాం. అంటే హ్మ్. ప్రతి 30 తిథులు ఉంటాయి. ఓకే. ఒక్కో తిథికి 2 రాసులు శూన్యం అవుతాయి. హ్మ్. ఆ 2 రాసుల్లో ఏది బలంగా శూన్యమంటే దాన్ని తీసుకుని పరిహారం చెప్తాము. హ్మ్. 5వ స్థానమే బలంగా శూన్యమంటే దానికి సంబంధించి దేవతారాధన ఉంటుంది. హ్మ్. ఎప్పుడు
ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బిహేవ్ చేయాలి దేవుడి దగ్గర. హ్మ్. దేవుడి దగ్గర మనం బిహేవ్ చేసే విధానం ఉంది కదా. అవునండి. మన టీచర్ వస్తాడు, హ్మ్. గుడ్ మార్నింగ్ సార్ అంటాము, అది బిహేవ్ చేసే విధానం. హ్మ్. ఎమ్మెల్యే వస్తాడు, నమస్కారం సార్ మా ఊరికి వచ్చారంటాము. హ్మ్. మరి ఇక్కడ మనుషులకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు దేవుడి దగ్గర ఎలా ఉండాలి. అవును. అలా ఈ 5వ స్థానానికి ఏ విధమైన దోషం ఉంది, హ్మ్. ఆ దేవత ఎవరు, ఎక్కడ ఉంది ఆ టెంపుల్, ఎప్పుడు వెళ్ళాలి, ఏ తిథి రోజు వెళ్ళాలి, ఏ పక్షంలో వెళ్ళాలి, ఏ విధంగా నైవేద్యం ఇవ్వాలి, హ్మ్. ఇన్ని చెప్పిస్తాం. ఓకే. చెప్పించడం వల్ల వీళ్ళకి సంతాన సాఫల్యత హ్మ్. అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే. ఎటువంటి దోషం ఉండదు. చాలా మంది అప్పట్లో ప్రాచీన కాలంలో కూడా పిల్లగాని ఆలస్యంగా పుడితే దేవుని మొక్కుంటారు, హ్మ్. మాకు బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటారు. హ్మ్. మేము పుట్టక పూజ చేసాము, అమ్మాయి పుట్టింది, నాగలక్ష్మిని పేరు పెట్టింది. ఓకే. మాకు మా గురువు, మా కులదేవత ఉన్నారు, ఆయన మునేశ్వరుడు, హ్మ్. ఆయన ముక్కున్నాము, కొడుకు పుట్టాడు, మునిరాజు అని పెట్టాం, మునయ్య అని పెట్టాం. హ్మ్. ఆ దేవుడి పేరు ఇంట్లో వినిపిస్తూనే ఉండాలి వాళ్ళకు. ఆ దేవుడి పేరుతో బిడ్డను పిలుచుకుంటూ ఉంటారు. ఓకే. బిడ్డను పిలవడంలో దేవుని పేరు మోరం అవుతూ ఉంటాం ఇంట్లో. హ్మ్. అంకాల పరమేశ్వరి ముక్కున్నాము, హ్మ్. అంకమ్మ, అంకయ్య అని అంతే. పెట్టేవాడు. అవునండి. ఈ పేర్లు ఇప్పుడు లేవు. హ్మ్. అంతా ఇప్పుడు కొత్త కొత్త పేర్లు ఆన్లైన్ లో వెతుకుతున్నారు. హ్మ్. అట్లా అయిపోయింది. ట్రెండీగా కులదేవత ఉన్నాయి. ఎట్లా పట్టించుకుంటున్నారు. అవును. కాబట్టి 5వ స్థానాధిపతి గురువుని, 5వ స్థానం యొక్క స్థితిగతిని చూసి ఇక్కడ మేము పరిహారం చెప్పడం జరుగుతుంది. ఫిక్స్డ్ గా అందరికి ఇదే ఉంటుంది చెప్పేదానికి లేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ, ఈ 5వ స్థానం ఏ విధంగా దోషం పట్టినా హ్మ్. వాళ్ళకి సంతాన సమస్య ఉంటుంది. హ్మ్. మరి ఎక్కువ మంది అలా అవుతున్నారంటే ఎక్కువ మంది కులదేవతను పట్టించుకోలేదు కాబట్టి ఎక్కువ మందికి పిల్లల సమస్య వస్తూ ఉంది. హ్మ్. దీని ముందుగా మనం చెప్పుకున్నట్టు ఆహార విషయాలు సమాజంలో ఇప్పుడు మనం చెప్పింది ప్రపంచం అంతా ఉంది, హ్మ్. ఆహార విషయాలు. హ్మ్. ఇక జాతక రీత్యా తీసుకుంటే 5వ స్థానం ప్రాధాన్యత గురువు, దానికి సూచనలు. గురువు హ్మ్. వక్రంలో ఉంటే కంపల్సరీ అపోషణం. ఓకే. సంతాన కలగడం వక్రం అయిపోయాడు, ఒక సంతానం మిస్క్యారీ అవుతుంది, హ్మ్. దాన్ని కూడా మేము చూపిస్తాం. ఇలా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో సింపుల్ గా. అది జాతకం వ్యక్తిగతం తీసుకున్నప్పుడు చెప్పను. హ్మ్. అది పెళ్లి కాకముందే చూపించుకుంటే పరిహారాలు పరిహారం చేసుకుంటే చేసుకుంటారు. చక్కగా పిల్ల పుడతారు. పిల్లలు. కొంతమంది ఏమంటారు, మాకు అమ్మాయి పుట్టింది, మాకు అబ్బాయి కావాలి, హ్మ్. మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా అంటారు. అంటే ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెండు ఒకటే. హ్మ్. మనల్ని సక్రమంగా చూడని అబ్బాయి ఎందుకు, మనతో పాటు ఆ సమాజంలో కూడా అమ్మాయి అయితే మేలు కదా. హ్మ్. అటని అమ్మాయిలే కావాలంటే అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కావాలి, అమ్మాయిలు కావాలి. హ్మ్. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అబ్బాయిలకి ఇస్తున్నారు. ఎవరైనా సత్సంతానం కావాలి, హ్మ్. గొప్ప సంతానం కావాలి. అమ్మాయి లేకపోయినా మనగలేదు, అబ్బాయి లేకపోయినా మనగలేదు, ఎవరు వచ్చినా గొప్ప వాళ్ళు కావాలి. అవునండి. ఇలా ఆలోచించాలి. ఈ అబ్బాయి అమ్మాయి అనే విషయంలో నేను ఒక లెక్క చెప్పిస్తా ఉంటాను కొంతమందికి. అంటే ఇప్పుడు మామూలు నెలసరి ఉంటుంది హ్మ్. మహిళలకు. హ్మ్. పెండ్లైనటువంటి స్త్రీ నెలసరి అయిన తర్వాత 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు బేస్ సంఖ్యల్లో హ్మ్. వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల హ్మ్. ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్ ఉంటుంది, మగవాళ్ళు XY XY ఉంటుంది. ఉంటుంది. ఈ బేస్ సంఖ్యలో వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఆడవాళ్ళు ఉన్న X వచ్చి వైనే తీసుకుంటుంది, ఓకే. Xని పక్క తోసేస్తుంది. హ్మ్. అదే 6, 8, 10 ఇది సరి సంఖ్యల్లో వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల Xని మాత్రమే తీసుకుంటుంది. ఓకే. ఈ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని నాకు చిన్నప్పుడు నేను కొంతమంది ద్వారా మా పెద్దవాళ్ళతో కనుక్కున్నాను. హ్మ్. అంటే నాకు వాళ్ళకి XY కూడా వాళ్ళకి తెలియదు. బేస్ సంఖ్యలో వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే అబ్బాయి పుడతాడు, సర సంఖ్యలో ఉన్నటువంటి రోజుల్లో వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే అమ్మాయి పుడుతుందని హ్మ్. చెప్పుకొచ్చాను. అది మళ్ళీ నేను చదువుకుని పెద్దవాడైనాక ఈ XY క్రోమోజోమ్లు మేల్ ఫీమేల్ రిసీవింగ్ ఉంటుంది అని ఒక లెక్క హ్మ్. వచ్చింది. సో, మేల్ కావాలి, ఫీమేల్ కావాలనేది కూడా అబ్బాయిల దాంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఇంకొక లాజిక్ అంటే ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు సరే వీళ్ళకి ప్లానింగ్ చేసుకుంటారు, హ్మ్. నేను చెప్పింది వినకపోయినా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది సంతానం కోసము. హ్మ్. ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ గర్భవతి అవుతుంది, హ్మ్. కన్ఫర్మ్ అవుతుంది. హ్మ్. 9 నెలల తర్వాతనే కదా పుడుతుంది. అవునండి. 9 నెలల గ్రహాలు ఎట్టుంటాయో చూసుకోవాలి కదా. ఓకే. ఆ పుట్టే నెల రోజుల్లో అప్పుడు యూనివర్స్ లో గ్రహాలు వ్యతిరేకంగా ఎక్కువగా తిరుగుతూ ఉంటే పుట్టేవాడు జాతకం అంటే బాగుంటుంది. అంటే ఆ గ్రహాలను కూడా చూసుకోవాలంటారా? ప్రాచీన కాలంలో గర్భధానము అని ఒక లగ్నం పెడతారు మహర్షులు. ఓకే. అంటే ఈ సందర్భంలో ఈమె గర్భవతి అయితే 9 నెలల తర్వాత పుట్టేవాడు ప్రపంచానికి ఉపయోగపడేవాడు పుడతాడు. హ్మ్. ఆ నెలలో పుట్టడం వల్ల వీళ్ళు సంసార ధర్మం నిర్వర్తించిన సమయం ఇది.
అర్థమైందా మ్యాథమెటిక్స్? ఓకే. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు నాలెడ్జ్ లేకుండా ప్రొసీడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మంచోడు పుడతాడో తెలీదు, చెడ్డవాడు పుడతాడో చెడ్డది. తెలీదు. అమాయకుడు పుడతాడో తెలీదు, వికలాంగుడు పుడతాడో తెలీదు. హ్మ్. భయస్థుడు పుడతాడో తెలీదు, ధైర్యస్తుడు పుడతాడో తెలీదు. లాజిక్ అర్థమైంది. 9 తర్వాత కదా పుడతారు. అవునండి. అప్పుడు ప్లానెట్స్ ఎట్లా చూసుకోవచ్చు కదా, పంచాంగం తెలియజేస్తుంది కదా. హ్మ్. అవి ఎక్కడ పారిపోవు, ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ బట్టే మనకు మొత్తం జీవితం వస్తుంది. కాబట్టి అప్పట్లో వాళ్ళు మహర్షులు ఇది ఆలోచించి ఒక సమయాన్ని నిర్ధారించేవాళ్ళు. హ్మ్. ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి. ఓకే. మరి ఇప్పుడు ఎంతమంది ప్రొసీడ్ అవుతున్నారు ఆ విధంగా? ఆ అబ్బాయి అయితే చాలు అంటే మంచోడా చెడ్డోడా ఆమె ఏదైనా పర్లేదు, మాకు అబ్బాయి అయితే చాలంటే ఇప్పుడు ఎందుకు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మరి ఎంతో మంది ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేసే ఉంది ప్రపంచంతో ఎక్కువైపోయినారు కదా. హ్మ్. హంతకులు, దొంగలు, వీళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంసార ధర్మంలో చేత పుట్టారు వాళ్ళు. అవునండి. మరి ప్లానెట్స్ వ్యతిరేకంగా ఉన్నప్పుడే కదా వాళ్ళు పుట్టారు. హ్మ్. గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు అద్భుతమైన గ్రహస్థితి ఉన్నప్పుడే కదా పుట్టారు, వాళ్ళు జన్మ తీసుకున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు తలరాత రాయడం లేదు, హ్మ్. తల్లిదండ్రులే బ్రహ్మదేవుడు. ఓకే. ఫేటు మేము కనే బాధ్యత వరకని మేమేం తలరాత రాయగలమంటే తలరాత రాసేది తల్లిదండ్రులే. ఓకే. ఇది ఒక వైట్ పేపర్, ఇది ఒక వైట్ పేపర్ అంటే ఇది ఒక తల్లి తండ్రి, హ్మ్. మధ్యలో కార్బన్ పెట్టి ఇంగ్లీష్ రాస్తే పైన కింద ఏమో తమిళ్ వస్తుందా? లేదు. తెలుగు రాసేది తెలుగే వస్తుంది, హిందీ ఇంగ్లీష్. రాసే హిందీనే వస్తుంది. ఏది వీళ్ళు రాసినా సంసార ధర్మాన్ని ఎంత అద్భుతంగా నిర్వర్తించారని దాన్ని బట్టి అంతే అద్భుతంగా పిల్లలు పుడతారు. ఓకే. ఇంక ఇక్కడ బ్రహ్మదేవుడికి ఎందుకు ఆయన ఎత్తి మనం కట్ చెప్పేసేది? అర్థమైపోయింది లాజిక్. అర్థమైంది. మరి అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం చెప్తే వినేసే వచ్చి చేశాడు కదా, ఎవరి దగ్గర ట్రైనింగ్ లేదు కదా. హ్మ్. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతి భర్త వెళ్ళి ప్రతిరోజు కడుపులో బిడ్డ ఉన్నప్పుడే మాట్లాడచ్చు కదా. అవునండి. నానా నువ్వు చాలా తెలివైనడివి, నువ్వు చాలా ధైర్యవంతుడివి, మమ్మీకి ఇబ్బంది కలిగించకూడదు, డాడీకి ఖర్చు పెట్టకూడదు, హ్మ్. నువ్వు ఏది నీ వల్ల కాందంటూ లేదు, నువ్వు చాలా గొప్పవాడివి, ఈ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? హ్మ్. అభిమన్యుడికి అయింది, మనకు కాదా? ఖచ్చితంగా అవుతుంది. ఓకే. ఎవరు చేయడం లేదు. 5వ నెల దాటగానే హాస్పిటల్లో పడుకోబెడేస్తారు. హ్మ్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఎక్కువ పని చేయాలి, హ్మ్. కడుపు బాగా ఫ్రీ అవుతుంది. ఓకే. వంగడం, లేయడం, నీళ్ళు తేవడం, వంట వండడము, అన్ని బాధ్యతలు తీసుకోవడము, రెస్పెక్టబుల్గా ఉండడము, రెస్పాన్సిబిలిటీగా ఉండడము, హ్మ్. ఇవన్నీ ఆ థాట్స్, తల్లి యొక్క థాట్స్ బిడ్డకు అట్లే అప్లై అవుతాయి. ఓకే. తల్లి ధైర్యంగా ఉందనుకో, ఆ ధైర్యం అట్లే కనెక్ట్ అయిపోతుంది, కరెంట్ షాక్ లాగా. హ్మ్. భయపడింది అనుకో, బిడ్డ భయపడుతుంది. కన్ఫ్యూజ్ అనుకో, బిడ్డ కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ప్రెగ్నెంట్ అయినటువంటి స్త్రీ కాదు, ఆమె ఒకటి కాదు, ఇద్దరు అని అర్థం. హ్మ్. అప్పుడు ఆమె ఎలా బిహేవ్ చేయాలి? గమ్మునే పని చేయొద్దు, నువ్వు అట్లా ఉండాలి, ఈ భయమే పెడుతుంటాం. అవునండి. ఎందుకు? చక్కగా పూర్వకాలంలో డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి మూలికలు వేసి పొగలేపేవాళ్ళు. హ్మ్. ఆ పొగ పీల్చడం వల్ల వాళ్ళకు ఒక పుషింగ్ వచ్చేది. ఓకే. ఆ మూలిక వాసన, హ్మ్. మూలికా ధూపం. హ్మ్. నార్మల్ డెలివరీస్ అయ్యేవి. మంత్రసానులు వస్తారు కదా, పూర్వకాలం మంత్రసానులు వస్తారు. అవునవును. వాళ్ళకి ఎంబీబీఎస్ ఉంటారా? లేదు. మంత్రసాని వస్తే బ్రహ్మాండంగా డెలివరీ చేసిపోతుంది. హ్మ్. ఆమె వచ్చి వాడిని చెవులాగి అది లాగి ఇది లాగి వాడిని ఏడిపించేసి హ్మ్. ఏదో వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళేది. అవును. ఇప్పుడు మంత్రసానులు ఉన్నారు, మంత్రసానులు ఎవరు మనీ లేరు. సానులు ఉన్నారు. ఓకే. కాబట్టి ఇవన్నీ మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, వాటిని హ్మ్. నెమరు వేసుకోవాలి. సంతానము కలగడం చాలా సులభం. మన ఐడియాలజీ, హ్మ్. మన ఐడియల్ ఫుడ్ బాగుండాలి, ఐడియల్ ఫుడ్ ఉండాలి. ఇప్పుడు హ్మ్. ఏది పెడితే తింటే అది మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఇటువంటివి చేసుకోవడం వల్ల అద్భుతమైన సంతానం కనొచ్చు. హ్మ్. అంటే గ్రహాలన్నీ స్వక్షేత్రాల్లో, ఇతర క్షేత్రాల్లో, హ్మ్. ఉచ్చ క్షేత్రాల్లో, హై డిగ్రీస్లో, మంచి దృష్టుల్లో హ్మ్. ఉన్నప్పుడు వీళ్ళు సంసార ధర్మం నిర్వర్తించవచ్చు. ఓకే. అంత నాలెడ్జ్ వచ్చేసిందంటే ఆ అమ్మాయి లేదా స్త్రీ హ్మ్. అద్భుతమైన గ్రంథాలు చదువుతుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. హ్మ్. మొత్తం ఇద్దరు చదువుతారు కదా. అవునండి. సాహసోపేతమైన విషయం. శివాజీ లాంటి వాళ్ళు ఎలా పుట్టారు? హ్మ్. ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ జిజాబాయి అంటే ఇంకా ఆమె చెప్పాలంటే ప్రపంచంలో గొప్ప మాతృమూర్తి. హ్మ్. ఈ రోజు గొప్ప గొప్ప ప్రవచనకర్తలు మన అదృష్టం కొద్దీ మన తెలుగు రాష్ట్రాల్లో అదృష్టం కొద్ది దేవతలే మనుషులుగా పుట్టారు వాళ్ళు ప్రవచనకర్తలుగా. అవునండి. అంత మేధస్సు ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అద్భుతమైనటువంటి నిర్ణయాలు, హ్మ్. పుణ్యం, దైవ శక్తి. హ్మ్. ఇది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మనం చెప్తాం, ప్రతి ఒక్కరికి శక్తి ఉంది, ప్రతి ఒక్కరికి ఆ అర్హత ఉంది. దాన్ని మనం ట్రాక్ తప్పిస్తే మందే తప్పు, దేవుడు కాదు. అవునండి. ఆ ట్రాక్ తప్పించుకోండి.
ఫార్ములా అంటారు. ఫార్ములా పట్టుకుంటే చాలు. ఓకే. కాబట్టి సంతానానికి సంబంధించి మనము చేస్తున్న సమాజంలో ఆహార రుగ్మతలు, పొరపాట్లు, జ్యోతిష్ శాస్త్రరీత్యా ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఎలా వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుంది, హ్మ్. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలి. హ్మ్. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళైతే ఏమవుతుంది, ప్రధానమంత్రి కాలేదా, ఆర్మీ చీఫ్లు కాలేదా, ఫ్లైట్లు తోలేదు అమ్మాయిలు. అవునండి. ఇప్పుడు మనకు తెలుగు తల్లి అంటాము, భరత మాత అంటాము. భరతమాత. తెలుగు తండ్రి భరత తండ్రి అని ఎందుకని లేదు. లేదు. స్త్రీకి అగ్రతాంబులో ఉన్న దేశం భరత భూమి మంది. హ్మ్. మనము జగన్మాత అంటే అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారిని అమ్మవారి ఈ సమస్త విశ్వము హ్మ్. అని మనం భావించేటువంటి గొప్ప దేశంలో పుట్టున్నాము. కాబట్టి ఈడ అమ్మాయి కాదు మాకు అబ్బాయి కావాలి అనేది కరెక్ట్ కాదు. అవునండి. కాబట్టి ఈ నాలెడ్జ్ను డెవలప్ చేసుకుంటే గొప్ప సంతానం. ఓకే. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను ఎన్ని రకాల అవమానాల పాలు చేస్తున్నారు. ఈ రోజు చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ తలెత్తుకులు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళగలరు వాళ్ళు. అవును. తప్పు వీళ్ళు చేయలేదు, వాళ్ళ అబ్బాయి చేసాడు. వీళ్ళ పరిస్థితి ఏమి, ఇంట్లో పెళ్లి ఆడబిడ్డ ఉంటుంది, ఆ అమ్మాయికి పెళ్లి కావాలి కదా, వాళ్ళ అన్న చైన్ స్నాచింగ్ చేస్తుంటే ఈ అమ్మాయిని కట్టుకుంటారా. హ్మ్. ఇట్లాంటివి ఎన్ని చాలా. సమస్యలు, వీళ్ళ బాధలు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక ఐడియాలజీతో సంసార ధర్మాలు నిర్వర్తిస్తూ వెళ్తే అద్భుతమైనటువంటి భావితరాలు ఏర్పడతాయి. ఓకే. రాబోయే కమింగ్ జనరేషన్స్ ఇంపార్టెంట్ కదా. అవునండి. అవంతా అవసరం లేదు, మనతోనే చాలంటే పెళ్లి అవసరం లేదు. హ్మ్. తరతరాలు బాగుండాలి అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సీడ్స్. ఈ సీడ్స్ ద్వారా విత్తనాలు వేసేస్తే చెట్లు వస్తాయి. చెట్లొస్తాయి. చెట్లకు రూట్స్ బాగుంటే పైన చెట్టు ఫ్రూట్స్ బాగుంటుంది. బాగుంటాయి. ఇది మన ఆలోచనలో మొత్తం ఉంది. ఓకే. అది ఫుడ్ కావచ్చు, సంతానం కావచ్చు, పెళ్లి కావచ్చు, వృత్తి కావచ్చు, హ్మ్. టోటల్ మన జీవితం కావచ్చు. ఓకే. కాబట్టి ఆలోచిస్తే అన్నీ అద్భుతంగా ఉంటాయి. మనం ఆలోచించే ముందు ఎలా ఆలోచించాలో ఆలోచించుకుని ఆలోచించాలి. హ్మ్. ఎటుపడితే అటు ఆలోచించదు. బాగా ఆలోచించరా అంటారు కదా, బాగా ఆలోచించు అంటే. కాబట్టి మన గురించి మనం అద్భుతంగా ఆలోచించవచ్చు. ఆలోచిస్తే అద్భుతమైన నిర్ణయాలు, ఇంప్లిమెంటేషన్స్, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇది ప్రతి ఒక్కదానికి, జ్యోతిష్యానికి, సమాజానికి, మన ఆలోచనలకి దగ్గర సంబంధం అనమాట. ఓకే. ఇలా పోగలిగితే సత్సంతానం సాధ్యమే.